హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం హస్తప్రయోగం వల్ల కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి పొందే కొన్ని ఔషధాల గురించి మీకు నేరుగా చెప్తాను. అండ్ వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలన్న వాటి కూడా మీకు క్లియర్గా చెప్తానండి. చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, లేదా పంపించమని కూడా మమ్మల్ని చాలా మంది రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, మీరు పంపించాలని చాలా మంది అడుగుతుంటారు. అండ్ మెయిన్గా చాలా మంది అడిగేది, వీటికి అంత రేట్ ఎందుకు అని కూడా చాలా మంది కూడా అడుగుతుంటారు. సో అవన్నీ కూడా నేను క్లియర్ చెప్తాను. మీరు ఆర్డర్ పెట్టుకుంటేనే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు సొంతంగా కూడా ఇంట్లో తయారు చేసుకునే విధంగా ఔషధాలు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. కామన్గా నేను ఇలాంటివి ఏవి కూడా రివీల్ చేయను. బట్ చాలా మంది కూడా సరైనటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ లేక సమస్యలు అనేవి సహజంగా ఉంటాయి. దానికి పేదవాడు గొప్పవాడు భేదవాడు అట్లాంటివి ఏది ఉండదు. సో పేదవాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి కూడా, సార్ మేము కూలి పని చేసుకునే వాళ్ళము, మేము అక్కడ పని చేసుకునే వాళ్ళం, మాకు రోజు ఆదాయం ఎంత ఉంటుంది, మీరు అంత అమౌంట్ చెప్తున్నారా, మేము చేసుకోలేకపోతున్నాము, మేము తెప్పించుకోలేకపోతున్నాము అని అడిగే వాళ్ళు కూడా లేకపోవాలి. సో మనము సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాము. ఎన్నో అద్భుతమైనటువంటి చిట్కాల గురించి నేను సుమారుగా 2000కు పైగా చిట్కాలు ఉన్నాయండి మన ఛానల్లో. అన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ ఎంతో మందికి కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడము, మెడిసిన్ ఇవ్వడము, దానివల్ల కూడా వాళ్ళు క్యూర్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా మనము ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ని ఎలా తయారు చేస్తున్నాము, దానిలో ఏమి యాడ్ చేస్తుంటాము, ఎందుకు దానికి అంత రేట్ అవుతుందన్న దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ముఖ్యంగా వచ్చేసి దీనిలో మనం ఒక పౌడర్ ఇస్తాం. ప్రతి ఒక్క పేషెంట్కి కూడా ఈ చూర్ణం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ చూర్ణంలో ఏం కలుపుతాము అనేది కూడా నేను సుమారుగా చెప్తాను మీకు. అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధిపాల, అతిమధురం, కపికచ్చు, పల్లేరు, అక్కలకర్ర, బూరుగు బంక. ఓకేనా? వీటితో పాటు ఒకవేళ సమస్యలు అధికంగా ఉంటే తుమ్మపట్టు కూడా ఉంటుందండి, దాన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ముఖ్యంగా మోదుగ చూర్ణం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మోదుగ చూర్ణం కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అన్ని చూర్ణాలు కామన్గా తయారు చేసే చూర్ణం అన్నట్టు. ఏది తెచ్చినా మేము కేజీల కొద్ది తీసుకొచ్చే వీటిని తయారు చేస్తాము. సో అన్నింటిని సమభాగాలుగానే మళ్ళీ కలుపుతాము. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే అసలు కాస్ట్లీ ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. వీటికి తక్కువ రేటే ఉన్నప్పటికీ వీటిలో మేము ఇచ్చేటువంటి భస్వాలు అనేటివి చాలా చాలా పవర్ఫుల్ అండి. భస్వాలు అనేటివి ఎలా అంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. ఒక మనిషికి పాము కాటు వేస్తే ఆ పాము యొక్క విషము గుండెకు చేయడానికి ఎంత టైం పడుతుందో, ఈ పటుత్వం అంటే ఈ భస్వాల వల్ల వచ్చే పటుత్వం అనేది కూడా అంత త్వరగా పెరుగుతుంది, అంత బలాన్ని త్వరగా ఇవ్వడం జరుగుతుంది. అందుకే పూర్వకాలంలో ఎక్కువగా భస్వాలనే ఉపయోగించేవారు. సో ఆ భస్వాలలో అబ్రగ భస్వము, వంగ భస్వము, లోహ భస్వము, రాయిత భస్వము, ఇవి తక్కువ రేటు కలిగినటువంటి భస్వాలు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వీటితో పాటు శిలాజిత్, ముఖ్యంగా శిలాజిత్, స్వర్ణభస్వం, హీరాభస్వం, ఈ భస్వాలు అనేటివి వసంత కుసుమాకరం అని, పూర్ణచంద్రరస్ అని, ఇలాంటి కొన్ని భస్వాలు గోల్డ్ కాంబినేషన్లో తయారు జరుగుతుంది. గోల్డ్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ 70,000 80,000 దాటింది. ఇప్పుడు ఒక గ్రాము గోల్డ్ భస్వం వచ్చేసి 5,000 నుంచి 6,000 రూపాయలు ఉంటుంది. అందరికీ కూడా అట్లా కలపడానికి కూడా కొంత అమౌంట్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిందే. కాబట్టి ఆయుర్వేదంలో ఈ భస్వాల యొక్క ప్రాముఖ్యత అనేది అంతగా ఉంటుంది, వాటి రిజల్ట్ ఎఫెక్ట్ కూడా అంత తొందరగా ఉంటుంది. కాబట్టి వీటికి అంత కాస్ట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఈ భస్వాలను కూడా కేవలము 2 నుంచి 5 గ్రాముల మోతాదులో మాత్రమే కలపాలి, అంతకన్నా ఎక్కువగా కలపకూడదు. ఒకవేళ సమస్య క్రిటికల్గా ఉండి వాళ్ళ శరీరం తట్టుకోగలదు అని అనుకుంటేనే వాళ్ళ సమస్యను బట్టి ఇంకా హీరాభస్వాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. హీరాభస్వం అనేది సహజంగా క్యాన్సర్ నిర్మూలించేటువంటి కొన్ని భస్వాలలో ఇది నెంబర్ 1 అన్నట్టు. సో క్యాన్సర్తో బాధపడే వారికి కావాల్సింది ఏంటి? ఇమ్యూనిటీ. అంతటి ఇమ్యూనిటీ ఇచ్చే భస్వం వజ్ర భస్వం. మీకు ఆల్రెడీ తెలుసు, వజ్రాలకు ఎంత రేట్ ఉంటుందో కూడా తెలుసు. దాన్నే హీరక్ భస్వం అని కూడా పిలుస్తుంటారు. అయితే చాలా మంది కూడా ఏం చేస్తుంటారంటే, బయట బజార్లలో బండ్లు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా వాళ్ళు ఏదో పరీక్షలు చేసి మీకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి భయపెట్టేసి ఇన్ని వేలు అని చెప్పి వాళ్ళకి తెలిసిన షాప్కే పంపించి, పేర్లు వాళ్ళు చెప్పిన పేర్లు కానివ్వండి భస్వాలు కరెక్టే అయినప్పటికీ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ అనేది జెన్యూన్ ఉండదు అన్నట్టు. కాబట్టి అదంతా ఫేక్ మెటీరియల్, ఏమో రేట్లు కూడా ఇష్టపడి వేసేసి వీళ్ళు కమిషన్ మాట్లాడుకొని జనాలను మోసం చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళ జోలికే వెళ్ళొద్దు మీరు ఎప్పుడు కూడా. సో కాబట్టి మీకు సమస్య ఉంటే మీరు తయారు చేసుకోండి, లేదా మమ్మల్ని సంప్రదించండి. అంతేకాని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని నమ్మదు. ఎందుకంటే రేపు ఏదైనా సమస్య ఉంటే మీరు మమ్మల్ని అడగచ్చు, సార్ ఎందుకు క్యూర్ కాలేదు అని. కానీ వాళ్ళని మీరు వెళ్ళి అడగలేరు కూడా. ఓకేనా? అండ్ వాళ్ళు సర్టిఫైడ్ కూడా కాదు కూడా. ఓకే? అండ్ ఈ విధంగా ఈ భస్వాలకు వాటికి అంత రేట్ ఉంటుంది కాబట్టి మీ సమస్య తీవ్రంగా, ఇప్పుడు నువ్వు పేదోనివే కావచ్చు కానీ సమస్య ఎక్కువగా ఉంది, అప్పుడు ఏం చేస్తాం మరి? మెడిసిన్ అనేది అంత డోస్ వాడాల్సిందే కదా. నువ్వు పేదడు కానీ నీకు తెలుసు నాకు తెలుసు, కానీ వచ్చిన రోగానికి కానీ వాడే మందులకు కానీ తెలియదు కదా. కాబట్టి కొంత అనేది ఇబ్బందికరంగా విషయమే అయినప్పటికీ చెప్పక తప్పలేదు నాకు. కాబట్టి అందరికీ కూడా అదే విధంగా చెప్తూ ఉంటాను. అండ్ మేము ఇచ్చే మెడిసిన్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఫస్ట్ మంత్ ఎవ్వరికి కూడా
తక్కువ డోస్ ఇస్తాం. ఎందుకంటే ఆ మనిషికి ఆ డోస్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం కోసమే ఫస్ట్ మంత్ చాలా మందికి డోస్ తక్కువగా ఇస్తాము. చాలా మంది అనుకుంటారు సార్ కొద్దిగా రిలాక్స్ కనబడుతుంది సార్ అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మీ బాడీ అనేది మేము ఇచ్చిన మెడిసిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం హెవీ డోసెస్ ఇచ్చామనుకోండి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఫస్ట్ డోస్ అనేది కొంచెం తక్కువగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డోస్ అనేది పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. అందుకనే ఈ ఆయుర్వేదం అనేది మనం ఖచ్చితంగా 3 నుంచి 4 నెలలు వాడాలి అని చెప్తూ ఉంటాము. సో ఆ విధంగా ఆ కోర్స్ అనేది అందిస్తాము. దీంతో పాటు కొన్ని మాత్రలు అవి మన మార్కెట్లో అందుబాటులో ఉన్న మాత్రలే శిలాజిత్ కానివ్వండి, సిద్ధమక ధ్వజం కానివ్వండి, బసంత కుసుమాకరం, పూర్ణచంద్రరస ఇలాంటి మాత్రలు కానివ్వండి, ఇంకా చాలా రకాలైన గోల్డ్ కాంబినేషన్, శిలాజిత్ కాంబినేషన్ ఇలాంటి మాత్రల్ని అందించడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్ అనేది కొంచెం త్వరగా పెరుగుతుంది. అందుకే ఒక 5 రకాల మాత్రలు కూడా మనం అందిస్తూ ఉంటాము. సో అంతేకాకుండా ఒక ఆయిల్ కూడా మేమే తయారు చేస్తాము 20 రకాల మూలికలతోటి. ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే అంగం మీద మసాజ్ చేసుకోవడం వల్ల అంగం మీద నరాల్లో పటుత్వాన్ని పెంచి వాటి యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు, అంతేకాకుండా ముడుచుకుపోయినటువంటి అంగాన్ని కూడా పెద్దగా చేయడానికి కూడా ఈ ఆయిల్ అనేది చాలా ఈ విధంగా ఇవ్వడం వల్లనే అంత రేట్ అనేది పెరుగుతుంది. సో వాళ్ళ సమస్యను బట్టి 5,000, 8,000, 12,000, 20,000 కోర్స్ ఏది వాడాలని మేము చెప్తాం. సో వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళు వాడుకోవచ్చు, లేదా మీరు ఇంటి వద్ద కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇందులో మీకు ఒకవేళ కొన్నే దొరికితే కొన్నే తెచ్చుకొని ప్రయత్నం చేసుకోండి. ఎలాంటి నష్టం ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పత్యం మాత్రం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయా? ఒకే ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుందండి. అది స్టార్టింగ్ ఒక 1 వీక్ మాత్రం కొంతమందిలో బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏంటి అంటే శిలాజిత్ కానీ స్వర్ణవసం కానీ ఇమ్యూనిటీ లెవెల్స్ ని విపరీతంగా పెంచుతాయి. సో దానివల్ల శరీరం కొంత వెయిట్ చేసి కాలు చేతులు లాగడం, తలతెగ నొప్పి ఇలాంటిది అవుతుంది. సహజంగా ఏదైనా మనం పెయిన్ కిల్లర్ లాంటిది వేసుకుంటే అది కూడా తగ్గిపోతుంది. కేవలం ఒక 1 వీక్ మాత్రమే ఉంటుంది. దీన్ని తట్టుకోగలిగితే తర్వాత మీకు ఏ సమస్య ఉండదు, మీ బాడీ స్ట్రాంగ్ అవుతుందని మీకు అర్థమవుతుంటుంది. అండ్ ఎరెక్షన్స్ మూమెంట్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి అప్పటి నుంచి. మీకు అంటే మీరు అంత బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్లనే ఈ పెయిన్స్ వస్తాయంటే మీరు అంత బలహీనంగా ఉన్నారని అర్థం అక్కడ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇలాంటి చిట్కాలు అనేది ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు ఇంట్లో. లేదా సమస్య తీవ్రంగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. దాన్ని బట్టి ఎంత ఖర్చు వస్తుంది, ఎలా వాడుకోవాలి. మీరు డబ్బుల గురించి భయపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం అయితే ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము కేవలము డబ్బుల గురించే కాదు, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని క్యూర్ చేయాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది. దాని కొరకు మేము కొంత వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి మేము కూడా డబ్బులు తీసుకుంటాం. అండ్ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, ఎవరికైనా కడుపు ఉందండి, ఎవరైనా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవడం కోసమే వాళ్ళ వృత్తిని చేస్తారు. ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ కానీ సార్, ఎంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, మీరు డబ్బులు డిపాజిట్ చేయకుండా వాడు మిమ్మల్ని ఎవరు లోపలికి కూడా రానివ్వడు. ఆ విషయం మీకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు దాన్ని బాగా ప్రొఫెషనల్ కూడా అయిపోయింది. బట్ ఎవరికైనా సరే వాళ్ళు బతుకుతూ ఎదుటి వాళ్ళను బతికించాలి అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని అన్ని డబ్బులు దోచుకొని వీళ్ళే ఏదో చేస్తారనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పటికీ కూడా గెట్ ఇన్ కావడం చాలా కష్టం అండి. మనం చేసేవి అది. ఈవెన్ నాకు ఏదైనా జబ్బులు వచ్చినా కూడా నేను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, కన్సల్టెంట్ ఫీజు కట్టాల్సిందే, టెస్ట్ల ఫీజులు కట్టాల్సిందే. ఏదైనా నేను కూడా కట్టితేనే వాళ్ళు కూడా రిపోర్ట్స్ అనేవి ఇవ్వగలుగుతారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అనేది. అంతే సహజంగా మనిషికి ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ చూడాలంటేనే కన్సల్టెంట్ ఫీజు కూడా. బట్ ఈవెన్ నేను ఇప్పటి వరకు కూడా మా పేషెంట్లు ఏ ఒక్కరి దగ్గర కూడా కన్సల్టింగ్ ఫీజు అని ఇంతవరకు తీసుకోలేదు. కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకోండి. డబ్బుల గురించి ఆలోచించి టైం వృధా చేసుకోవద్దు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. డబ్బులు ఖర్చు అవుతాయి. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసినటువంటి సీక్రెటే. వాటి గురించి జనరల్ గా ఆలోచించండి, బ్రాడ్ మైండ్ తో ఆలోచించండి. కేవలం డబ్బుల గురించి మీ వీడియోలు తీస్తున్నారా అంటే డబ్బుల గురించి అందరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు. మేము కూడా మాకు తెలిసిన విద్యను అందరికి తెలిసే విధంగా చేయాలి, అందరికి బాగు చేయాలి, దానికి కొంత ఖర్చు అవుతుందని చెప్తున్నాం. కానీ ఇది ప్రొఫెషన్ పరంగా కానీ డబ్బులు చాలా మంది అడుగుతారు, మీరు డబ్బులు పెంచుకోవడానికి, మీరు ఎక్కువ బిజినెస్ చేసుకోవడానికి ఇలాంటివి తీస్తున్నారా అని. సో నాకు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి తెలుసు నేను బిజినెస్ చేస్తున్నానా లేదంటే ట్రీట్మెంట్ చేస్తున్నాను వాళ్ళకి తెలుస్తుంది. ఏ సమస్య లేని వాళ్ళు అలాగే వాగుతూ ఉంటారు, దాన్ని పెద్దగా పట్టించుకోను. బట్ అందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. డబ్బులు అనేది కొంత ఖర్చు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. దాంతో మేము కూడా ట్రీట్మెంట్ అనేది మంచిగా ఇవ్వగలుగుతాము. అండ్ సమస్య కూడా త్వరగా క్యూర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా ఆ సుఖం పొందకపోతే వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యి, ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి, సూసైడ్ విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి డబ్బులు అనేవి ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకో, రేపు ఎల్లుండి సంపాదించుకుంటాం. కానీ జబ్బులు అనే వాటిని మాత్రం మనం త్వరగా క్యూర్ చేసుకోకపోతే అవి జీవితకాలం మనల్ని నాశనం చేస్తాయి. దయచేసి అందరూ మంచి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో మీకు తప్పు అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కూడా నన్ను కామెంట్ ద్వారా తెలియజేసి మీ సజెషన్స్ కూడా నాకు ఖచ్చితంగా అవసరమే. అలాంటివి కూడా నాకు ఇవ్వండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడినా ఏదైనా చేసినా కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం నాకు కూడా ఉంటుంది.
సో ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి సహృదయంతో దీన్ని ఆలోచిస్తారని అనుకుంటున్నాను. సో సమస్య ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా అండ్ కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటకం ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ చాలా మంది అడుగుతారు, ఒకసారి మీరు డబ్బులు వేసినాక రాకపోతే ఎలా అని కూడా చదువుతారు. మా అడ్రస్ కూడా ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో. అండ్ ఇప్పటి వరకు మేము ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా మెడిసిన్ పంపించకుండా వృధా చేసింది ఎప్పుడు లేదని, మేము 3,50,000 పైగా సబ్స్క్రైబ్ పొందడం అండ్ సక్సెస్ కూడా కారణం ఇదే. చాలా జెన్యూన్ గా, చాలా అంటే చాలా 100% జెన్యూన్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ అండి మాది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.